ఇవాళ ఉపాధ్యాయుడు ఒక్క మాట అనడానికి భయపడుతున్నాడండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకెందుకు వచ్చిందండి వాళ్ళు వచ్చి అడుగుతారు, మనం వదిలేద్దాం. మరి తల్లిదండ్రులు వదిలేసి, ఉపాధ్యాయులు వదిలేసి, సరే రక్షక భటులో న్యాయవాదులో వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారండి? వాళ్ళ దగ్గరికి వెడితే వాళ్ళు అది కూడా ఏదో మొక్కుబడిగా చేయాల్సి చేస్తారు. అందరూ వదిలేస్తే ఇవాళ దేశంలో 40% ఉన్నటువంటి ఈ యువతరం ఏ దారి పట్టాలో అందరం ఆలోచించాలి. ఇవాళ చాలా గంభీరంగా ఆలోచించాల్సిన విషయం. మాకు సంబంధం లేదని అందరం వదిలేసేస్తే ఏమైపోవాలి వీళ్ళందరూ? నాకు గొప్ప నమ్మకం అండి ఈ యువతరం మీద. ఈ యువతరంలో అందరికీ దైవభక్తి ఉంది. ఇందులో నాస్తికులు లేరండి. అసలు అందరికీ దైవభక్తి ఉందండి. వాడు రాముణ్ణి ప్రేమించవచ్చు, అల్లాని ప్రేమించవచ్చు, జీసస్ని ప్రేమించవచ్చు, బుద్ధుణ్ణి ప్రేమించవచ్చు. కానీ ఇవాళ యువతరం ఆడ మగ తేడా లేకుండా అందరూ దేవాలయాల్లో కనపడుతున్నారు. పర్వదినాల్లో ముఖ్యంగా అందరికీ దేవుడి పట్ల నమ్మకం ఉందండి. అందుకని నాకు ఆ దేవుడి మీద గొప్ప నమ్మకం. ఆధ్యాత్మిక ప్రవచనం ద్వారా యువతరంలో ఒక